హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి నిజామాబాద్ వెళ్ళే సర్వీస్ నంబర్ 7661 టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ నిజామాబాద్ డిపోకు చెందిన లహరి ఏసీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అయితే అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:30 బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయ అనంతపురం, కర్నూలు, జడ్చర్ల, హైదరాబాద్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టాండ్ మీదుగా నిజామాబాద్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ అనంతపురంకు అర్ధరాత్రి 12:45, కర్నూలుకు తెల్లవారుజామున 3 గంటలకు, జడ్చర్లకు తెల్లవారుజామున 5 గంటలకు, హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం 6:45, జూబ్లీ బస్ స్టాండ్కు ఉదయం 7:15, నిజామాబాద్కు ఉదయం 10:15 అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి నిజామాబాద్కు సుమారుగా 760 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13:45. బెంగళూరు నుంచి నిజామాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే 2,550 రూపాయలు, సీటర్ అయితే 2,050 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం నిజామాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నంబర్ 7660 టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నిజామాబాద్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3:45 నిజామాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి 8:45, కర్నూలుకు అర్ధరాత్రి 1:30, అనంతపురంకు తెల్లవారుజామున 3 గంటలకు, బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1కు ఉదయం 6:45 అయితే చేరుకుంటుంది. నిజామాబాద్ నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.